అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. పెళ్లి పుస్తకం రండి కూర్చోండి, కూర్చోండమ్మా. సాత్విక్, నమస్తే అంకుల్. నమస్తే బాబు. నమస్తే అండి. నమస్తే. హాయ్ తనుజ. హాయ్. హాయ్ టెడ్డీ. హాయ్ అంకుల్. నేను మీకు తెలుసా? మీ ఇంటికి వచ్చి సెలబ్రిటీ గురించి తెలుసుకోకుండా ఉంటావా? పిన్ని, దీంతో కలిపి నీకు మొత్తం 3 పెళ్లి చూపులు. ఇది పెళ్లి చూపులు కాదు టెడ్డీ, పరిచయ కార్యక్రమం. అంటే ఏంటి? మేం మీ ఇంటికి వచ్చాం కాబట్టి మీరు మా ఇంటికొచ్చి ఇక్కడ పద్ధతులన్నీ చూసి ఇంప్రెస్ అయితే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటామన్నమాట. ఆల్రెడీ అంతా ఓకే అని తాతయ్య చెప్పారు. ఓకేనే గాని ఇదొక ఫార్మాలిటీ అనుకో. ఓకే అనుకున్నాక డైరెక్ట్ గా పెళ్లి చేసేయాలి కానీ ఈ ఫార్మాలిటీ ఎందుకు తాతయ్య? మీ పిన్ని పెళ్లి గురించి నీకు కంగారుగా ఉన్నట్టుందే. నాకు ఫంక్షన్స్ పార్టీస్ అంటే చాలా ఇష్టం. ఈసారి పార్టీలో మా తాతయ్య కూడా డాన్స్ చేస్తానని చెప్పారు, అందుకే అడుగుతున్నాను. టెడ్డీ ఉంటే ఇంట్లో 100 మంది ఉన్నట్టే చాలా సందడిగా ఉంటుందనుకుంటా. ఈరోజు చందుని కలిసి మాట్లాడాలనుకుంటే సడన్ గా ఈ ప్రోగ్రాం పెట్టారు. నా గురించి చందు ఏమనుకుంటున్నాడో ఏంటో. తొందరగా చందుతో నా చుట్టూ చేరుకుంటున్న సమస్యల గురించి చెప్పాలి. అరే సాత్విక్, అమ్మాయిని చూసింది చాలు కాని అమ్మాయికి ఇల్లంతా చూపించు. రా తనుజ. పర్లేదండి, తర్వాత చూస్తాను. వెళ్ళు తనుజ, పిలుస్తున్నాడు కదా. మొహమాట పడుతుందేమో అండి. ఇప్పుడు వద్దులేండి, పెళ్లి తర్వాత వస్తుంది కదా, అప్పుడు చూపిస్తానులే. నేను వస్తాను అంకుల్. నాకు మీ ఇల్లంతా చూపించండి. నేను చూస్తే మా ఇంట్లో వాళ్ళంతా చూసినట్లే. సరే రా టెడ్డీ. దా వెళ్దాం. మా సాత్విక్కి చిన్నప్పటి నుండి పిల్లలంటే చాలా ఇష్టమండి. వాడిది కూడా చిన్నపిల్లాడి మనస్తత్వం అవడం వల్ల అందరూ తొందరగా కనెక్ట్ అయిపోతారు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి కూడా నచ్చాడని తెలిసింది. ఇక పెద్దలుగా జరగాల్సిన కార్యక్రమానికి ముహూర్తాలు పెట్టించడమే మిగిలింది. పంతులు గారితో మాట్లాడి మీకు కబురు చేస్తామండి. పేరుకి అబ్బాయి తల్లిదండ్రులమే అయినా పెద్దరికం మాత్రం మీ పెద్దమ్మాయి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అమ్మా నిహారిక, పెళ్లి మొత్తం నువ్వే దగ్గరుండి జరిపించాలమ్మా. అది ప్రత్యేకించి చెప్పాలా అండి? నా చేతుల మీద జరుగుతున్న మా చెల్లి పెళ్లిని ఎక్కడా ఏ లోటు లేకుండా అంగరంగ వైభవంగా జరిపిస్తామండి. ఈవినింగ్ మీట్ అవుతానని చందుకి మెసేజ్ అయినా పెడతాను. ఇప్పుడు ఫోన్ ఎందుకు తనుజ? ఏదైనా ఇంపార్టెంటా? అంటే ఫ్రెండ్కి మెసేజ్. వాళ్ళ ముందు ఇలా ఫోన్ చూస్తూ కూర్చుంటే బాగోదు. మనం వెళ్ళిన తర్వాత మాట్లాడు. తాతయ్య, నాకు ఇల్లు నచ్చింది, అంకులు నచ్చాడు. ఇక ఏ డౌట్ పెట్టుకోకుండా ముహూర్తాలు పెట్టించేయండి. టెడ్డీ కూడా ఓకే చెప్పింది కాబట్టి ఇక ఏ అడ్డంకి లేనట్టే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ సైడ్ సెల్లో వేయమని చెప్తాను.
ఈ సెల్లో అసలు సిగ్నలే ఉండడం లేదు. అరెస్ట్ అయినందుకు కొంచెం కూడా బాధ లేకుండా ఎలా ఉన్నావు? దాన్నే ధైర్యం అంటారన్నా. కన్ఫామ్గా బెయిల్ వస్తుందని తెలుసు కాబట్టే ఈ సెల్ని లాడ్జ్లా ఫీల్ అవుతున్నాను. పాపం నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ప్రతిరోజు బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నావు. నేను కొత్త అల్లుళ్ళ ఎంజాయ్ చేస్తున్నాను. ఫీల్ అవ్వకన్నా, ఎవ్వరూ లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. నాకు తెలిసి తూర్పు అటు అనుకుంటా. రోజు దండం పెట్టుకో, మంచి జరుగుతుంది. కళ్యాణ్, నీకు పార్సల్ వచ్చింది. సెల్కి కొరియర్ సర్వీసా? అంటే చాలా ఖర్చు పెట్టావన్నమాట. ఎవరు పంపించారన్నా? తెలియదు. దీని మీద ఊరు పేరు ఏమీ లేవు. అన్నా, దూరంగా పెట్టనా? అందులో ఏదైనా బాంబు ఉందేమో. నా చుట్టూ శత్రువులున్నారు కానీ నన్ను చంపేంత సీను వాళ్ళకి లేదురా. అయితే లోపలేముందో చూడన్నా. నువ్వు చెబితే ఏమో అనుకున్నాను గాని నిజంగా నువ్వు రిచ్చే అన్నావు. అన్నీ నాకు ఇష్టమైనవి పంపారంటే ఎవరో నా గురించి అన్నీ తెలిసిన వాళ్ళై ఉంటారు. ఎవరో ఫ్యాన్స్ అయి ఉంటారన్నా. అయినా అభిమానంతో పంపింది తాగి ఎంజాయ్ చేయాలి కానీ అనుమానంతో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పు? అన్నా, కానిస్టేబుల్స్ కూడా ఎవరూ లేరు. తొందరగా తీయన్నా, తాగేద్దాం. అన్నా, చీర్స్ అన్నా. చియర్స్. నాకు సాయం చేయాలనుకునే వాళ్ళైతే డైరెక్ట్గా బెయిల్ ఇప్పించొచ్చు కదా. ఇవెందుకు పంపారు? అంటే నీకు హెల్ప్ చేయడానికి ఒకరున్నారు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారేమో అన్నా. ఎవరి కోసం బ్రతకాలి సాక్షి? తల్లినై ఉండి వాడిని బాధ పెట్టినందుకు నా బ్రతుకు మీద నాకే అసహ్యం వేసింది. అమ్మ సాక్షి, మనిషికి దయ ఉండొచ్చు కానీ జీవితాన్నే తలకిందులు చేసే శాపంగా మారకూడదు. నందు, సిద్ధుతో సహా మనమంతా ఒక పీడకలలా మర్చిపోయినా ఆ మనిషి గురించి నువ్వు పాకులాడటం
నీ భవిష్యత్తుకే మంచిది కాదమ్మా. ఈరోజు నందు అన్న ప్రతి మాట నిజమే. నాకు ఆ మాటల్లో అభిలాష మీద ఎంత ద్వేషం కనిపించిందో దానికి నిన్నంత దూరం పెట్టాలన్న ఆవేదన కూడా అంతే కనిపించింది. బిందెడు పాలలో విషం చుక్కలా నీ సంసారంలోకి ఆ విషయాన్ని తీసుకురావద్దమ్మా. అమ్మా, నాకైనంటే ప్రేమ గౌరవం అన్నీ ఉన్నాయి. అన్నీ తెలిసి నువ్వు కూడా నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావెందుకు? ఇప్పుడు కూడా నేను నీతో మాట్లాడకపోతే అమ్మగా నేనుండి ప్రయోజనం లేదు సాక్షి. అభిలాష విషయంలో అబద్ధం చెప్తున్నప్పుడే నువ్వు తప్పు చేస్తున్నట్టు నీకు తెలియాలి కదా. అమ్మా, అభిలాష్ అంటే నాకు కూడా కోపం ఉంది. కానీ తనని హాస్పిటల్ బెడ్ మీద మాసిపోయిన చీర, మట్టి కొట్టిన మొహంతో చూసేసరికి ఒక్కసారిగా నాకు తల తిరిగినట్టయింది. తన గతం మొత్తం ఆమెను చూసిన క్షణమే మర్చిపోయాను. అభిలాష నన్ను చూడాలనుకున్నది, మాట్లాడాలనుకున్నది తిరిగి మన జీవితాల్లోకి రావాలని కాదమ్మా. గతంలో చేసిన తప్పులకి నాకు క్షమాపణలు చెప్పడానికి. దీపం ఆరాక చీకట్లో వెతుకుతున్నట్టు అంతా అయిపోయాక ఇప్పుడు క్షమాపణలు చెప్పడం ఎందుకు? పోన్లే, చేసిన పాపం చెప్పుకుంటే పోతుందనుకుని చెప్పిందేమో. ఇది ఇక్కడితో వదిలేయమ్మా. నందుకిచ్చిన మాట ఎప్పటికీ తప్పద్దు. నువ్వు అల్లుడుగారు సంతోషంగా ఉండాలి. మీ మధ్యన గొడవలకి కారణమయ్యే ఏదైనా సరే దూరంగా ఉండాలి. ఈసారి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే నువ్వెత్తద్దు. వేరే నెంబర్ నుంచి ఫోన్లొస్తే నాకివ్వు, నేను మాట్లాడతాను. అంతేకాని ఆ పాపిష్టి దాని గురించి నువ్వు మాత్రం ఆలోచించొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని జోలికి పోవద్దు. సరేనమ్మా. ఇంకా నా మీద కోపం పోలేదా? మాటిచ్చావు కదా, కోపం పోయిందిలే. సిద్ధు ఎక్కడా? రేపు ఎగ్జామ్ ఉందని ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళాడా? పక్కనే ఆంటీ, ఇప్పుడు వచ్చేస్తాడు. సిద్ధు వచ్చేసరికి వేడి వేడి గారెలు చల్లారిపోతాయే. ఎలా ఉన్నా నువ్వు చేసిన గారెలకి పెద్ద రుచి అని తేడా రాదులే. ఫీల్ అవ్వకు. అలా అంటావేంటి కిషోర్? పాపం సాయంత్రం నుండి ఎవ్వరిని రానివ్వకుండా ఒక్కతే ఇవన్నీ వండింది. మీ అబ్బాయికి సాయం చేయడం రాదు కానీ సెటైర్లు మాత్రం వేయడం వచ్చు. ఏంటి ఇవన్నీ ఆశానే చేసిందా? ఏంటి స్పెషల్? అంటే నేను చేసిన సీక్రెట్ సర్వీస్ వల్లే కదా అభిలాష గురించి తెలిసింది. మీరు మా వదిన మీద సీరియస్ అయ్యారు. ఆ పాపానికి ప్రక్షాళన చేసుకుంటున్నాను. ఇందులో పాపమే ఉంది. సాక్షికి నా గురించి ఇంకొంచెం గట్టిగా అర్థమైంది, అంతేనా సాక్షి? అది నిజమే కాని ఎప్పుడూ లేంది మీ కోపం చూసి నాకు భయమేసిందన్నయ్య. ఉప్పు కారం ఉంటేనే కూర రుచిగా ఉంటుంది. అలాగే భార్యాభర్తలన్న తరువాత చిన్న చిన్న కోపాలు, అప్పుడప్పుడు వాదనలు కామన్. తుఫాన్ తగ్గాక ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన ఇల్లు కూడా ఇప్పుడు అంత బాగుంది. ఈ అకేషన్ ని పురస్కరించుకుని అన్నా వదన్లకి చిన్న బహుమతి. బహుమతి అని ఒక్కొక్క గారే పెట్టావేంటి? ఇది మీకు కాదన్నయ్యా, ఒకరికొకరు తినిపించుకోవడానికి. ఏంటి తినిపించుకోవాలా? అలాంటివన్నీ వద్దు. అవునా సార్, అందరం హ్యాపీగా ఉన్నాం కదా, అది చాలు. ఆ హ్యాపీనెస్ మాకు కూడా చూడాలనుంది సాక్షి. మీ పెళ్లికి రాలేదు, ఫస్ట్ నైట్ రోజు కూడా లేను. ఆడపడుచుగా ఏమాత్రం అచ్చిటా ముచ్చటా చూసుకోకపోతే ఎలా? బావగారు,
ఒక గారే కదా, తినిపించండి. క్షమించండి అన్నయ్య, మీకోసమే అందరం వెయిట్ చేస్తున్నాం. వావ్. ఇప్పుడు మీ ఇద్దరు తినిపించుకోండి. అలాగే అన్నయ్య. ఏమండి, నా చేత్తో వండిన వేడి వేడి గారెలు పెడుతున్నాను. వద్దు, నేను తింటాను. వాళ్ళంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి ఫిట్టింగ్ పెట్టినందుకు పార్టీ ఇస్తున్నావు. మనలో మనకెందుకు? కొంచెం కూడా సరసం తెలియని కొడుకుని ఎలా కన్నారత్తయ్య? ఏదో ఒక రోజు నీలాంటిదొచ్చి తాళి కట్టించుకుంటుందని. కొడుకునంటే చాలు వెనకేసుకొచ్చేస్తారు. పిన్ని 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 పిన్ని, ఏంటి టెడ్డీ? నీ దగ్గర ఒక హెయిర్ క్లిప్ ఉండాలి కదా, అది ఇవ్వు. హెయిర్ క్లిప్పా? అదెక్కడుందో ఏంటో. ఎక్కడో కాదు, నీ బ్యాగ్ లోనే ఉంటుంది. నేను తీసుకుంటానులే. ఏ వద్దు టెడ్డీ, బ్యాగ్ లో లేదు. ఈ కవర్ ఏంటి? ఏవో ఫోటోస్ లా ఉన్నాయి. ఫోటోస్ ఏం కాదు. కాకపోవడం ఏంటి? క్లియర్ గా తెలుస్తుంది కదా, చూడనివ్వు పిన్ని. కాదని చెప్తున్నాను కదా టెడ్డీ, వదిలే. నువ్వు ఇంతగా దాస్తున్నావంటే అవి సాత్విక్ అంకుల్ ఫోటోసే కదా? కాదు, అతని ఫోటోస్ నా దగ్గర ఎందుకుంటాయి? వుడ్ బి ఫోటోస్ నీ దగ్గర ఉండక నా రూమ్ లో ఉంటాయా? అతనివి కాదంటున్నాను కదా టెడ్డీ. అంటే ఫోటోస్ అని ఒప్పుకున్నావు కదా? ఇవ్వు, ఇలా ఇవ్వు టెడ్డీ, ఇవ్వు. టెడ్డీ, నేను ఇవ్వను, నేను ఇవ్వను. ఇవ్వమంటుంటే టెడ్డీ ప్లీజ్ ఇచ్చి. ఆ ఫోటోస్ ఏంటి తనుజ? నావి కాదక్కా. పిన్ని అబద్ధం చెబుతుందమ్మా. అవి కన్ఫర్మ్ గా సాత్విక్ అంకుల్వే. చూడు. అతని ఫోటోలు మీ పిన్ని దగ్గరికి ఎలా వస్తాయి రెడ్డి? అదే కదా మిస్టరీ. అమ్మ తనుజ, ఒక్కసారి చూడనివ్వమ్మా, దాని అనుమానం తీరిపోతుంది కదా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అవేవో చూడనివ్వు, ఇవ్వు. అది డాడ్, ఇవి నా బెస్ట్ ఫ్రెండ్ గీతు పర్సనల్ ఫోటోస్. నా దగ్గర దాయమని ఇచ్చింది. ఓహో. టెడ్డీ, నీ బెస్ట్ ఫ్రెండ్ ఏదైనా సీక్రెట్ గా దాయమనిస్తే నువ్వు ఇలాగే అందరికీ చూపిస్తావా? నో, అలా చూపించకూడదు. అది ఫ్రెండ్షిప్ లో వెరీ రాంగ్. గీతు ఆంటీవని ముందే చెప్పొచ్చు కదా పిన్ని. అయినా తన ఫోటోస్ తో నీకేం పని టెడ్డీ? సాత్విక్ అంకుల్వేమో అనుకున్నానమ్మా. నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నిన్ను పిన్ని పెళ్ళంటే ఈ మాత్రం హడావిడి చేయబోతే ఎలాగమ్మా? కరెక్ట్ తాత.
తాతయ్య. అంతా మీరిచ్చిన కొమ్ములే డాడ్. సిద్ధు, గారెలు తిన్నావు కదా, ఎలా ఉన్నాయిరా? వావ్, సూపర్ అత్తయ్య. మా అమ్మ చేసినంత కాకపోయినా బాగున్నాయి. విన్నారా? ఆకలితో వచ్చి తిన్నాడు, అందుకే రుచి తెలియలేదు. లేదు మావయ్య, నిజంగా బాగున్నాయి. చిక్కుడుకాయ కూర కూడా బాగుంది. చిక్కుడుకాయ? అది చికెన్ సిద్ధు. ఓహో, చికెనా? చిక్కుడుకాయ కూరకి చికెన్ కూరకి తేడా లేకుండా తిన్నాడంటే సిద్ధు ఎలాంటి రివ్యూ ఇచ్చాడో ఇప్పుడు అర్థమవుతుంది. మీరొక్కరుంటే చాలు, వంట చేసే మూడు, ఉత్సాహం రెండు నాశనమవుతాయి. పప్పా, అమ్మ ఇంకా రాలేదేంటి? అదేరా నేను చూస్తున్నాను. నాకు హోంవర్క్ చాలా ఉంది. అమ్మ వస్తే తొందరగా ఫినిష్ చేద్దాము అనుకున్నాను. నేను హెల్ప్ చేస్తాను, పద. నువ్వు వద్దు పప్పా, అమ్మ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హోంవర్క్ తో పాటు ఎగ్జామ్ కూడా రివిజన్ అయిపోతుంది. పోనీ ఒక పని చెయ్యి, నువ్వు ఇందాక వెళ్ళావు కదా, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చదువుకో. అమ్మ వచ్చిన తర్వాత నేను వచ్చి తీసుకొస్తాను. ఓకే పప్పా. నేను చీర ఇచ్చాను కదా, మ్యాచింగ్ కలర్ బ్లౌజ్ ఏమన్నా దొరకలేదేమో. అలాంటి చీరలు తీసుకుంటావు మరి? అది కొన్నది తమరే. నందు, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది కదా, తర్వాత తీసుకుంటుందిలే. తొందరగా వచ్చేమని ఫోన్ చేయి సాక్షికి. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దారిలో ఉందేమో. అదిగో మాటల్లోనే వచ్చింది. సాక్షి వెనుక ఎవరు? అక్కడ ఆగు. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.